I told 1,000 times that question comes only after the bill is passed in both the houses of parliament. Then I will sufficiently answer that. Not now. బిల్లులు 2-3 ఉన్నాయా బాబు? ముఖ్యమంత్రికి స్కూల్ నుండి ఎవడేం చేయాలి? బిల్లులు 2-3 ఉంటాయండి, నాకు అర్థం కాదు. యాక్చువల్లీ ఏం జరుగుతుంది? బిల్ అంటే ఏం తెలుసా? బిల్ అంటే ఏంటంటే బిల్లు ముందు తయారు చేస్తారు. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 3లోనే దానికి ఏం పెట్టిందంటే ద హోమ్ మినిస్టర్ షుడ్ సబ్మిట్ ఏ డ్రాఫ్ట్ బిల్ బిఫోర్ ద క్యాబినెట్ టు బి అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ అండ్ సెండ్ ఇట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు డ్రాఫ్ట్ బిల్ అంటారు? అసెంబ్లీకి పంపుతున్నారు. ఇక్కడ ఏదైనా వ్యూస్ రావచ్చు, ఇక్కడ కొన్ని గొప్పవారి నుండి మంచి సలహాలు ఏమైనా ఇవ్వచ్చు. తర్వాత ఈ లోపల కేంద్రానికి అందేటువంటి వివిధ రకాల సమాచారం ప్రకారంగా కొన్ని మార్పులకు చేర్పులకు ఆ బిల్ లోన్ కావచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది? అవన్నీ ఇంటిగ్రేట్ అయిన తర్వాత వాటన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర క్యాబినెట్ మళ్ళీ ఒకసారి బిల్లును పరిశీలించి దాన్ని ఆమోదించి పార్లమెంట్లో పెడుతుంది. అప్పటికి కూడా అది ఫైనల్ బిల్ కాదు. లెజిస్లేషన్ చేసిన వాళ్ళకు, లెజిస్లేటర్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ సంగతి. ఈవెన్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఫైనల్ బిల్. అక్కడ కూడా పార్లమెంట్లో ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు నేను. మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినప్పుడు చాలా పెద్ద రభస జరిగింది ముంబై మీద. నెహ్రూ లాంటి పర్సన్ కూడా, ఒక టాలెస్ట్ పర్సనాలిటీ కూడా ఇద్దరు కాంప్రమైజ్ చేయలేక చివరికి విసిపోయి పెట్టండి ఇదంతా ఎందుకు కిరికిరి అని చెప్పి బొంబాయిని కేంద్ర పాలిత ప్రాంతంగా పెడుతూ బిల్లు ప్రవేశపెడతారు పార్లమెంట్లో. అవి గుడ్ ఓల్డెన్ డేస్, విజ్డమ్ ప్రివేల్ అయ్యే డేస్. చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది పార్లమెంట్లో. అసలు ఒక నగరం తనకు తాను స్వయంగా బతకజాలదు. అందులో ముంబై నగరం, ముంబై లాంటి నగరం అసలు బతకజాలదు. ఎందుకంటే పక్కంతా సముద్రమే ఉంటుంది. ఎందుకంటే దానికి ఇంటర్ల్యాండ్ కావాలి, దానికి డ్రింకింగ్ వాటర్ ఎవరు ఇవ్వాలి, దానికి పవర్ ఎవరు ఇవ్వాలి. కాబట్టి ఏదో ఒక స్టేట్లో అంతర్భాగంగా ఉంటే తప్ప ఇది తనకు తాను బతకజాలదని చెప్పి చాలా సూచనలు, సలహాలు పార్లమెంట్లో కొన్ని గంటల తరబడి చర్చ జరిగిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా అఫీషియల్ అమెండ్మెంట్ తెచ్చి మళ్ళీ దాన్ని మహారాష్ట్ర క్యాపిటల్గా పెట్టి బిల్లు పాస్ అవుతుంది. ఏది ఫైనల్ బిల్లు? పార్లమెంటు ఆమోదించిన బిల్లే ఫైనల్ బిల్లు. అంటే బిల్లు అనేక సందర్భాలలో మార్పులకు చేర్పులకు లోనే ఆస్కారం ఉంటుంది. శాసనసభ నుంచి వ్యూస్ ప్రకటించిన మంచి సూచనలు వచ్చినా అవి ఇన్కార్పొరేట్ కావచ్చు. లేదు రేపు క్యాబినెట్ కు అందేటువంటి సమాచారాల ప్రకారం కొంత మార్పులు చేర్పులు కావచ్చు. ఇదే బిల్లు యథాతథంగా ఉంటుందని అనుకోలేరు. పార్లమెంట్లోకి పోయిన తర్వాత కూడా మార్పులు చేర్పులకు అమెండ్మెంట్స్ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఐ ఫర్ వన్, నాకే ఆ బిల్లులో 1-2 అంశాలు నాకు నచ్చినాయి లేవు. ఏదో ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి నేను పోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద ప్రైమ్ మినిస్టర్, సబ్మిట్ ఏ మెమోరాండం. మా డెలిగేషన్, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు అందరం కూడా పోతున్నాం. మేము డెలిగేషన్ ఇస్తాం, కోషిష్ చేస్తాం. గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? ఫైనల్గా పార్లమెంట్లో నేనే అమెండ్మెంట్ కూడా పెడతా దానికి. అక్కడ దాకా కూడా మా ప్రయత్నాలు ఉంటాయి. ఎంత దూరం ప్రయత్నం చేయాలో అంత దూరం ప్రయత్నాలు జరుగుతాయి. ఇవన్నీ బిల్లు అంటే ఇట్లా ఉంటుంది. ఇక దీనిలో డూప్లికేట్ బిల్లు, నకిలీ బిల్లు, అసలు బిల్లు ఉంటుందా? నాకు అర్థం కాదు. బిల్లు అంటే ఏందో ఇప్పుడు ఇది కథ. అది నేనేమంటున్నా అంటే ఇవన్నీ అందుకే నేనేమంటున్నా, ఫైనల్గా పార్లమెంట్లో పాస్ అయ్యేదే బిల్లు. పార్లమెంట్లో పాస్ అయ్యేటి ఏంటి అనేది ఉంటుంది. గవర్నర్కు ఇక కొత్తగా పెట్టింది ఏమి లేదు. యాక్చువల్గా గవర్నర్కు ఆర్టికల్ 270 అనుకుంటే బహుశా మీరు తీసి చూడండి, నెట్లో కొడితే వస్తుంది. గవర్నర్ అధికారాలు చూడండి మీరు, గవర్నర్ విధులు, అధికారాలు. భారతదేశంలో అన్ని గవర్నర్లకు ఉండేది ఇక్కడ కూడా పెట్టిండ్రు. కాకపోతే ఇక్కడ ఎంపసైజ్ చేసిండ్రు, రీట్రేడ్ చేసిండ్రు. కాబట్టి ప్రత్యేకంగా ఏం లేదు. 270 కదా, రూల్ 270, 272 ఏదో ఉంది. ఆర్టికల్ చూస్తే మీకు తెలుస్తుంది. అంతే ఉంది తప్ప వేరేం లేదు. ఉన్నాయనుకో రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమన్నా డెఫినెట్గా ఏమవుతుంది అంటే ఫైనల్గా బిల్లు పోయే ముందు ఖచ్చితంగా కేంద్రంలో 2 ఉంటాయండి. ఒకటి కేంద్రంలో న్యాయశాఖ ఉంటుంది. రెండవది రాష్ట్రపతి గారి దగ్గర కూడా, రాష్ట్రపతి సెక్రటేరియట్లో కూడా ఒక న్యాయ విభాగం ఉంటుంది. ఈ రెండింటి స్క్రూటినీ తర్వాతనే ఫైనల్గా పార్లమెంట్కి పోతుంది. వాటి స్క్రూటినీకి రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేవా అని చూసిన తర్వాతనే పార్లమెంట్లో దాన్ని ప్లేస్ చేస్తారు. కాబట్టి అట్లాంటి ఏమున్నా ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి. రాజ్యాంగంలో లేనటువంటి ఏమైనా ఉంటే అవి ఎగిరిపోతాయి. ఉండడానికి ఆస్కారమే లేదు, ఆటోమేటిక్గానే పోతాయి. 15 రోజులు అని చెప్తే పక్కా రాసి పెట్టుకోను. నేను ఏమంటాను, ఇవన్నీ పిచ్చాసలు. ఇవన్నీ నేను ఎవరితోనూ మాట్లాడినా వాళ్ళతో మాట్లాడచ్చునని చెప్తున్నా కదా.
గెజిట్ అంటే ఏంటంటే దాని అపాయింటెడ్ డే అంటారు. మీకు రెండు విషయాలు స్పష్టంగా చెప్తున్నాను నేను. ఢిల్లీ చాలా డిటర్మైండ్గా ఉంది, చేసేవాళ్ళకు కూడా వాళ్ళకి తెలిసి ఎట్లా చేయాలో ఏం చేయాలో. రెండు విషయాలు వాళ్ళకు బాగా స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, ఎట్టి పరిస్థితులలో 15th లోపు బిల్లు పాస్ అయిపోవాలా, నంబర్ 1. నాకు డేట్లు కూడా ఇప్పుడు బాగుండదని మీకు చెప్తాను నేను. చెప్ప రేపు ఢిల్లీకి పోయిన తర్వాత తెలుగు పూర్తిగా తెలుసుకొని చెప్తా. ఇదండి లోక్సభ రాజ్యసభ డేట్లు కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. దాని తర్వాత అపాయింటెడ్ డే కూడా ఏ రోజు లోపల ఇష్యూ, ఎలక్షన్ నోటిఫికేషన్ లోపలనే అపాయింటెడ్ డే కూడా వస్తుంది. ఒక్క నిమిషం డోంట్ బీ హేస్టీ. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి, అది కూడా చెప్తున్నాను నేను. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలలో విడివిడిగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అని ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ఉన్నది మీరు చూడలే. 26th షెడ్యూల్ ఏది, ఎలక్షన్ కమిషన్ యొక్క డీలిమిటేషన్ కమిటీ ఉండే కదా, కుల్దీప్ సింగ్ అధ్యక్షతన ఆయన పాస్ చేసినప్పుడు ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ను ఒక మార్పు చేయమని చెప్పి ఈ బిల్లు పెట్టిండ్రు. కాదు డీలిమిటేషన్లో ఉన్న క్రమంలో దీన్ని ఎక్కడ పెట్టిన, మనం ఇంతకుముందు దేనిలో ఉన్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అవుతుంది. ఎక్కడ పెట్టమన్నాడు, తమిళనాడు తర్వాత పెట్టమని చెప్పిండు 26 షెడ్యూల్లో. తమిళనాడు తర్వాత ఎందుకు పెట్టమన్నాడు, తమిళ అంటే వాడు టీఏ, తెలంగాణ అంటే ఇది టీఈ, అందువల్ల తమిళనాడు తర్వాత ఆ వరుస క్రమంలో పెట్టుకొని చెప్పిండు. ఈడ కొంతమంది తెలివి తక్కువ మీడియా తమిళనాడుతో కలిపినరు, రాజస్థాన్తో ఎట్లుందంటే వాటిని కూడా ఏదో పిచ్చి ప్రచారాలు చేసిండ్రు. తెలుసుకోకుండా, బిల్లు చదవక, అర్థం చేసుకోక, సబ్జెక్ట్ అర్థం చేసుకోక. ఒక దగ్గర 6 తర్వాత పెట్టుకున్నాడు, 6 కింది పెట్టుకున్నాడు. రాజస్థాన్ తర్వాత QRST కదా, దానికి సంబంధించిన లిస్టులో 6 తర్వాత రాజస్థాన్ అని రాసినాడు. రాజస్థాన్ మనకేం సంబంధం ఉంటాడు, వాడు దేశానికి సంబంధం ఉంటుంది కదా, మనం ఉన్నాం ఇండియాలో కదా, అయితే దేశంలో. ఆ బిల్లును చదవక, అర్థం చేసుకోక ఇటువంటి కొక్కిరాయి పనులు కూడా చేసిన మీడియా. కిరణ్ కుమార్ రెడ్డి సరే పాపం గరీబోడు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. నాకున్న సమాచారం మేరకు తెలంగాణలో సీట్లు పెంచేటువంటి బిల్లు పెట్టబోతున్నారు. నాకున్న సమాచారం మేరకు దాన్ని నేను కూడా సమర్థిస్తాను, అందులో డౌట్ లేదు. కానీ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చే మెమోరాండంలో స్పష్టంగా ఇస్తున్నాం. మేము ఏమని ఇస్తున్నామంటే, ఇప్పుడు డీలిమిటేషన్ అంటే ఏమైందంటే మినిమం 8 to 10 months పడుతుంది నార్మల్ కోర్సులో అయితే. ఇప్పుడు ఏముంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆల్రెడీ జనరల్ ఎలక్షన్ వచ్చి ముందు పడ్డది. అది టాప్ ప్రయారిటీ, అది రాజ్యాంగ భీతంగా చేయాలి, ఖచ్చితంగా చచ్చుకుంటే చేయాలి. అంటే ఈ 3-4 నెలలు పోతుంది, ప్లస్ దాని మీద ఇంకో 1 year పోతుంది. 10-14 నెలలు శాసనసభ అధికారాన్ని పొడిగించే అధికారం రాజ్యాంగంలోకి వెళ్ళలేదు. ఓన్లీ 1 year